ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది మంది బలం, జనం బలం కాదు, జ్ఞాన బలం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానంతో ప్రపంచాన్ని అందరిని కూడా జయించాడు. ఆ రోజునున్న 50-60 కోట్ల మంది జనాభాను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తన వైపు తిప్పుకోగలిగాడు. అంచేత జ్ఞానవంతులు, ఆలోచపరులు, అంబేద్కరీలు, అంబేద్కరిజాన్ని వాడలా, పల్లెలా, ఇంటింటికి ప్రసారం చేస్తున్నా వచ్చిన మిత్రులందరూ కూడా ప్రత్యేకం నా జై భీములు. మిత్రులారా, కాన్స్టిట్యూషన్ గురించి చెప్పారు. అంబేద్కర్ మనకు అన్నీ చెప్పాడు, మనం ఏమీ చేయలేకపోతున్నాం. అంబేద్కర్ ఏం చెప్పాడని మనం చెప్తున్నాం తప్పగానే మనం ఏమి చేస్తున్న అంశాన్ని మనం అందరం మర్చిపోయి గత స్వతంత్రం వచ్చి, గత రాజ్యాంగం వచ్చి 74 సంవత్సరాలు అయినా సరే, 75 సంవత్సరాలు అయినా సరే మనం దాని మీద మనం ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మన అందరం పెట్టవలసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చేయకపోతే భావి తరాలని మనం బాణి సంఖ్యల నుంచి బయట పెట్టిన వాళ్ళం కాలేము. ఇంకా బాణి సంఖ్యలు ఇంకా బయట పడుతూ ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి రాజ్యాంగంలో ఏ ఉన్నాయి అనేది కాదు, కానీ రాజ్యాంగం రాయడానికి ఆయన ఎదుర్కొన్న తల సమస్యలు మనకు అందరికీ తెలుసు. ఆ సమస్యలన్నీ అధిగమించి ప్రతి చోట అడుగున బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుర్కోగలిగారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎవరి గురించి రాశారు? డౌన్ ట్రోడెన్, డిప్రెస్డ్ అండ్ సప్రెస్, నెగ్లెక్టెడ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ సెక్షన్స్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే ఈ రాజ్యాంగానికి అన్ని రంగాల్లో కూడా రాజ్యాంగ పరిషత్ గాని, రాజ్యాంగంలోని సభ్యులు గాని, ఆ రోజున రాజ్య పాలకులు గాని అందరూ వ్యతిరేకం తిరిగారు. అంచేత ఈ రాజ్యాంగం మీ గురించి రాశాను, మీరు దీన్ని రక్షించుకోండి, దీన్ని మీరు కాపాడండి, నేను ఇచ్చిన ఆయుధాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగపరచుకొని రాజ్యాధికారానికి వచ్చి ఈ రాజ్యాన్ని పాలించోటి రాజ్యాంగం మీది అని చెప్తే మనం దాన్ని మానేసి మనువాదులు ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని దినదినాభివృద్ధిగా వాళ్ళ తనకు బలాల్ని కొన్ని వందల సంవత్సరాలకు పెంచుకుంటూ పోతున్నారు, సైన్యాన్ని కూడా పెంచుకుంటూ పోతున్నారు. మనం ఏం చేద్దాం? ఎలాగ ఎదుర్కొందాం? ఏదో ఒక సిద్ధాంతం కావాలా. ఆ సిద్ధాంతం బాబాసాహెబ్ ఇచ్చాడు. ఆ సిద్ధాంతం నరకకుండా ఆ సిద్ధాంత ప్రకారంగా మనం జనాల్ని చైతన్య పరచుకుంటా ఎంతకాలం ఇలాగా మనం ఎదురు చూద్దామని మనంగా ప్రశ్న వేసుకోవాలి. అదే క్రమంలో నిరంతరం కూడా ఈ యొక్క సమావేశాలు అన్ని సంఘాలు, అంబేద్కర్ సంఘాలు అనియండి, దళిత సంఘాలు అనియండి, బహుజన సంఘాలు అనియండి, ఏది ఏ పేరు పెట్టి పిలిచినా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలని మనం ఈ రోజు అనుకుంటున్నాం. కాబట్టి ఒక మాలో, ఒక మాదిగో, ఒక రెల్లో, పాకో, గొడరో, గోసంగో సంఘాలు పెట్టి అంబేద్కర్ పేరు సరిపోదు. ఈ ఉద్యమాన్ని మనం అధిక సంఖ్యాకులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలో తీసుకెళ్లి తలక బాధ్యత ఎంతైనా మనకుంది. అంజని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, యూ ఎడ్యుకేట్ అండ్ ఎడ్యుకేట్ యువర్ సొసైటీ అని. మనం చైతన్యవంతే సరిపోదు, మన సమాజాన్ని చైతన్య పరచాలి. కాబట్టి చైతన్యవంతమైన ఇలాంటి కార్యక్రమాలని మనందరూ కూడా అవలింపు చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. అందుచేత మిత్రులారా, రాబోయే కాలంలో మనం అద్భుతంగా అన్ని కార్యక్రమాలు తీసుకెళ్లాలని, అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారు మార్చిలో ఒక ప్రయోగం చేయాలని నిర్ణయించుకుంటాను. అదే బౌద్ధ ధర్మాన్ని ఎలా తీసుకెళ్లాలని ఆలోచన పెట్టి 5,000 మంది జనాభా తక్కువ కాకుండా మార్చిలోను బౌద్ధ ధర్మ స్వీకార మహోత్సవం పెట్టాలని కూడా మా ఆలోచనలో ఉంది. దానికి కూడా మీరు అందరూ సహకరించాలని ఒకే ఒక మాట, డాక్టర్ అంబేద్కర్ గారు మనకి ఆయుధాలన్నింటిలో ప్రధానమైన 2 ఆయుధాలు, కల్చరల్ రివల్యూషన్ అండ్ పొలిటికల్ రివల్యూషన్. కల్చరల్ రివల్యూషన్ సాంస్కృతిక పరంగా ఏకమవ్వాలి, రాజకీయ పరంగా ఏకమవ్వాలి, రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలి. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. అంచేత వివిధ రాజకీయ పార్టీల్లో, మనువాద రాజకీయ పార్టీల్లోనూ ఉన్న నా మిత్రులారా, నా సోదరులారా, అంబేద్కర్ ఇప్పటి నుంచి పైకి రండి, అంబేద్కర్ ఆలోచన మీద మనం ప్రయాణించేదని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన సభాధ్యక్షుల వారికి మీకు అందరికి కూడా నా ఉదయపూర్వక జై భీములు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్.